హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్పార్క్స్ ఆఫ్ అమెరికా. నార్మల్గా నా గొంతు అంత బాగుండదు, అందులో హెల్త్ బాగాలేదు, కొంచెం కిచ్ ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి. బట్ ఐల్ గివ్ మై బెస్ట్. పాయింట్ ఏంటంటే, చాలామంది అబ్రాడ్ రావాలనుకుంటారు. చాలా రీజన్స్ వాళ్ళు రాలేకపోతారు. ఫ్యామిలీ సపోర్ట్ లేదనో, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా బ్యాక్గ్రౌండ్ లేదనో, సోలోగా వచ్చి సర్వే అవ్వగలుగుతామా లేదా, ఇలా చాలా ఆలోచించి చాలామంది రాకపోతారు. సో ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్దామని ప్లాన్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే, మనం అబ్రాడ్ రావాలంటే ఫస్ట్ ఏ కంట్రీ వెళ్ళాలో ఆలోచించుకోండి. అండ్ నేను చెప్పే ఇదంతా యూఎస్ రావడం కోసం చాలా ఈజీగా ఉంటుంది. సో యూఎస్ రావాలంటే ఫస్ట్ మనం కాలేజ్ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. అందులో మనకి మెయిన్ డాక్యుమెంట్ ఏంటి అంటే పాస్పోర్ట్. పాస్పోర్ట్ మనకి 10 ఇయర్స్ వ్యాలిడిటీతో వస్తుంది. సో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్న మనకి వీసా స్టాంపింగ్ అనేది అవుతుంది. బట్ 10 ఇయర్స్ ఉన్న ఈ వ్యాలిడిటీని మనం యూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్లో ఒక అబ్బాయికి ఇలా ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. లైక్ తను ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేశాడు. అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. కోవిడ్ రావడం వల్ల ఒక 2-3 ఇయర్స్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అబ్రాడ్ వచ్చి తను గ్రాడ్ అయిపోయింది. ఇప్పుడు 9 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అతనికి 10 ఇయర్స్ అవుతుంది. సో తను ఇండియా వెళ్ళాలి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం. సో ఆఫ్టర్ గ్రాడ్ అయిన తర్వాత ఇండియా వెళ్ళి రావాలంటే ఇమిగ్రేషన్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎవరైతే ప్లాన్ చేయాలనుకుంటున్నారో అబ్రాడ్ రావాలనుకున్న వాళ్ళకి ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఆ టైంలో పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో పాస్పోర్ట్ తర్వాత మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, 10th సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత గ్రాడ్ సర్టిఫికేట్స్. అందులో మనకి పీసీ, సిఎంఎం, ఓడి. ఓడి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి పీసీ, సిఎంఎం సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎల్ఓఆర్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. మనకి కాలేజ్లో 3 ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి మనకి ఎల్ఓఆర్స్ కావాలి. కాలేజ్లోకి ఎల్ఓఆర్ అంటే వాళ్ళే ఇస్తారు. అందులో మ్యాటర్ టైప్ చేయించుకొని 3 ఫ్యాకల్టీస్తో సిగ్నేచర్ వాళ్ళది మనకి రికమెండేషన్ చేసినట్టు లెటర్ కావాలి. అందులో ఒక ఫ్యాకల్టీ పిహెచ్డి చేసి ఉండాలి. అలా అయితే మనకి అడ్మిషన్ కొంచెం ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ట్రాన్స్క్రిప్ట్స్. ట్రాన్స్క్రిప్ట్స్ అంటే డూప్లికేట్స్ సర్టిఫికేట్స్. అవి కాలేజ్ యూనివర్సిటీ నుంచి వస్తాయి. అవి సీల్తో వస్తాయి. ఆ సీల్ మనం ఓపెన్ చేయకుండా అంతే ఉంచాలి. వన్స్ మనం సీల్ ఓపెన్ చేస్తే కాలేజ్ యూనివర్సిటీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో సీల్ అనేది ఓపెన్ చేయొద్దు. పీసీ, సిఎంఎం, ఆ తర్వాత ట్రాన్స్క్రిప్ట్స్, ఎల్ఓఆర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఇంగ్లీష్ స్కోర్ కార్డ్. సో టోఫెల్, ఐఎల్స్ అనేవి మోస్ట్లీ ప్రతి యూనివర్సిటీ యూఎస్లో ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. జూలింగో 20% యూనివర్సిటీస్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ జిఆర్ఈ, జిమాట్ 90% ఆఫ్ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు వేవియర్ చేశారు. సో నో నీడ్ జిఆర్ఈ, జిమాట్. మనకు మెయిన్ కావాల్సింది ఐఎల్స్, టోఫెల్ రెండిట్లో ఏదో ఒకటి రాయండి. ఐఎల్స్ రాశారనుకో త్రూ అవుట్ వరల్డ్ మొత్తం ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, ఏ కాలేజ్కైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం 6.5 మెయింటైన్ చేయాలి ఈచ్ సెక్షన్లో. అండ్ టోఫెల్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 120కి మనం మినిమం 90 మెయింటైన్ చేస్తే ప్రతి యూనివర్సిటీలో మన ప్రతి కాలేజ్లో మనకి ఎలిజిబుల్ ఉంటుంది యూఎస్ యూనివర్సిటీ కాలేజెస్లో. సో ఆఫ్టర్ మనకి స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఎస్ఓపి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో యూనివర్సిటీ వాళ్ళు ఇతను ఎందుకు వస్తున్నాడు అని అడుగుతారు. అప్పుడు మనం దానికి ఎస్ఓపి అటాచ్ చేస్తే వాళ్ళు అంతా చదువుతారు. పాయింట్ టు పాయింట్ ప్రతిదీ చదువుతారు వాళ్ళు. సో ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఓన్గా రాశారనుకో అది మీకు హెల్ప్ అవుతుంది. ఏం రాస్తున్నారో మీకు తెలుస్తుంది. కన్సల్టెన్స్ వాళ్ళకి ఇచ్చారనుకో 10 మందికి ఏదైనా ఇస్తారు, మీకు అదే ఇస్తారు. సో క్లమ్జీ అవుతుంది. వాళ్ళకి అప్పుడు అడ్మిషన్ అనేది రావడం కష్టం అవుతుంది. సో మీరు ఓన్గా రాయండి. దాన్ని మీరు ప్రొఫెషనల్గా మార్చుకోవడం కోసం మీ బ్రదర్స్ లేకపోతే ఎవరైనా ఉంటారు అబ్రాడ్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళని అడిగి దాన్ని కొంచెం ప్రొఫెషనల్గా మార్చుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ బ్యాంక్ స్టేట్మెంట్. అంటే మనం బ్యాంక్లో ఫండ్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీజ్ మనకి $20,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో పోల్చుకుంటే 18 lakhs దాకా ఉంది అప్రాక్సిమేట్లీ. అది మనం మన అకౌంట్లో మెయింటైన్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ మనం అడ్మిషన్ కోసం అటాచ్ చేయాలి. అండ్ దెన్ ఎఫిడియేట్. ఎఫిలియేట్ అంటే మన పేరెంట్స్ మనల్ని స్పాన్సర్ చేస్తారు కదా, అది నోటరీ ఫామ్లో మనం క్లియర్గా చేయాలి. మా పిల్లలకి మేము ఇలా అమౌంట్ మేము పక్కన పెట్టాము, ఇదిగో షూరిటీ అని చెప్పి వాళ్ళు మనకి ఒక ₹50 బాండ్ పేపర్ మీద నోటరీ చేయించి అది కూడా మనం అడ్మిషన్ కోసం అప్లై చేసేటప్పుడు అటాచ్ చేస్తాము. ఈ 2 డాక్యుమెంట్స్లో ఏ కొంచెం తేడా ఉన్నా సరే వాళ్ళు మనకి మెయిల్ డ్రాప్ చేస్తారు. సో అందుకే కొంచెం కాన్షియస్గా ఉండండి అఫిలియేట్ విషయంలో, ఫండ్స్ విషయంలో. సో ఈ 2 అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది వర్క్ ఎక్స్పీరియన్స్. చాలామంది స్టడీస్ అయిపోయిన వెంటనే యూఎస్కి వచ్చారు, అక్కడ వర్క్ చేసుకుంటారు.
ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయండి. ఎందుకంటే స్టడీస్ అయిపోయిన తర్వాత వీసా అప్లై చేసుకునే మధ్యలో ఈ 1 ఇయర్ 2 ఇయర్ గ్యాప్ ఉంటే గ్యాప్ ఎందుకని వాళ్ళు రేస్ చేస్తారు. సో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పెడితే ఇప్పుడు స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్ చేశాడు అనుకుంటారు. అది మనకి పాజిటివ్ ఫీల్ ఇస్తుంది. సో ఆ తర్వాత మనకు కావాల్సింది రెజ్యూమ్ ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయాల్సిందే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఓన్గా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని ఈ గూగుల్లోకి వెళ్ళి మీరు ఆ యూనివర్సిటీ క్రోమ్లోకి వెళ్ళి మీరు ఆ యూనివర్సిటీ నేమ్ టైప్ చేయండి. అందులోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయడం కోసం ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు అందులో అప్లోడ్ చేసేయండి. వాళ్ళే మీకు ఒక మీ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారు. అంతా ఫైన్గా ఉంటే మీకు ఇంటేక్ చూసి లైక్ ఈ ఇంటేక్లో మీరు మేక్ అప్లై చేస్తే మేక్ కుదరకపోతే సెప్టెంబర్కి ఏ ఇంటేక్ ఉంటే ఆ ఇంటేక్ వాళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారు. సో ఇవన్నీ నా వల్ల కాదు, నాది అసలు డెలికేట్ మైండ్ అంటే కన్సల్టెన్సీ ఉంటుంది. కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన యూనివర్సిటీస్ పెడతారు. అలా కాకుండా మీకే యూనివర్సిటీ కావాలో మీరే స్టడీ చేసుకొని ఆ యూనివర్సిటీకి అప్లై చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. వన్స్ అడ్మిషన్ వచ్చాక I-20 కోసం వాళ్ళు అమౌంట్ డిపాజిట్ చేయమంటారు. అది అన్ని యూనివర్సిటీస్ కాదు, కొన్ని యూనివర్సిటీస్కే. కొన్ని యూనివర్సిటీస్ అయితే 2300, 2500, 3000 డిపెండ్స్ అపాన్ వాట్ యూ చూస్. సో ఆ యూనివర్సిటీ వాళ్ళు డిపాజిట్ చేయమంటారు. ఆ అమౌంట్ని ఖచ్చితంగా డిపాజిట్ చేయాల్సిందే. సో వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత వితిన్ 2 to 3 డేస్లో అప్లై ఫర్ I-20 అని వస్తుంది. అప్పుడు మీరు I-20కి అప్లై చేస్తే మీకు I-20 వచ్చేస్తుంది. వన్స్ మీకు I-20 వచ్చాక 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, పాస్పోర్ట్ నెంబర్ రాంగ్ ఉన్నా, లైక్ డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మళ్ళీ తిరిగి వాళ్ళకే మెయిల్ పెడితే వాళ్ళు మళ్ళీ మీకు దాన్ని ఎడిట్ చేసి మంచిగా మళ్ళీ న్యూ I-20 పంపిస్తారు. వన్స్ మీకు I-20 వచ్చింది అంటే సగం వీసా వచ్చేసినట్టే. సో నెక్స్ట్ స్టెప్ వీసా ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్. ఆ కావాల్సిన డాక్యుమెంట్స్, చెక్ లిస్ట్ అవన్నీ మీకు ఇంకొక వీడియో చేస్తాను. అండ్ నా వీసా ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీసాకి ఇంటర్వ్యూకి కొన్ని టిప్స్ ఇవన్నీ మీకు చాలా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.